కిబ్లా వైపు కాళ్ళు చాచి ఉంచడం పాపమా? చాలా మంది దీని గురించి అయ్యో కిబ్లా వైపు కాళ్ళు పెట్టకూడదు, అది పెద్ద పాపం అని అంటారు. కానీ నిజంగా ఇస్లాం దానిని పాపంగా చూపిస్తుందా? దీనికి సమాధానం మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1209 లో హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు ఇలా తెలియజేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజు చేస్తూ ఉండేవారు. నేను ఆయన ముందు ఆయన కిబ్లా వైపు కాళ్ళు చాచి ఉంచేదాన్ని. ఆయన సజ్దాకు వంగినప్పుడు నా కాళ్లను తాకేవారు. అప్పుడు నేను వాటిని ముడిచివేసేదాన్ని. ఆయన నిలబడ్డాక మళ్ళీ చాచి ఉంచుకునేదాన్ని. ఇక్కడ గమనించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను తప్పు అనలేదు, నిషేధించలేదు. అంటే కిబ్లా వైపు కాళ్ళు ఉంచడం పాపం కాదు. కానీ ఈ హదీస్ మనకు స్పష్టంగా చెబుతుంది. ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గృహం చాలా చిన్నది. నమాజు చేసే ప్రదేశం కూడా అదే గదిలో ఉండేది. అందుకే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు కాళ్ళు చాచి ఉంచేవారు. ఇది అవమానంగా కాదు, అవసరంతో జరిగింది. ఇమాం నవవి రహమహుల్లా మరియు ఇమాం ఇబ్న్ హజర్ రహమహుల్లా లాంటి పండితులు చెబుతున్నారు. ఈ హదీసు ద్వారా మనకు తెలిసింది, కిబ్లా వైపు కాళ్ళు ఉంచడం నిషేధం కాదు, కానీ కిబ్లా పట్ల గౌరవం కోసం దానిని తప్పించుకోవడం మంచిది. ఇస్లాం మనకు అదబ్ అనగా మర్యాద నేర్పుతుంది. అందుకే కిబ్లా వైపు కాళ్ళు చాచి ఉంచడం పాపం కాకపోయినా గౌరవంతో ఉండటం అది ముస్లింల గుణం. మరి మన హృదయంలో కిబ్లా పట్ల గౌరవం ఉంటే మన ప్రవర్తన కూడా దానికి తగినట్లుగా ఉండాలి. కాబట్టి గుర్తుంచుకోండి, కిబ్లా వైపు కాళ్ళు ఉంచడం పాపం కాదు, కానీ గౌరవం కోసం దానిని తప్పించడం ఉత్తమం. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ తెలుగు వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పనవసరం లేదనుకుంటా, మీరు అలాగూ చేస్తారని తెలుసు.